హాయ్ నమస్తే, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. డిసెంబర్ జనవరి నెలలు వచ్చినంటే చాలు మనసులో ఏదో తెలియనటువంటి భయం అయితే పెద్దవాళ్ళలో ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఏటా కూడా ఈ 2 నెలల్లో ఒక విషాద వార్త అయితే చాలా ఇళ్లల్లో కనిపిస్తూ ఉంటుంది మనకి. ముఖ్యంగా మనం ఎంతగానో అభిమానించేటువంటి నటులు కూడా, ప్రముఖులు కూడా ఈ టైంలోనే ఉన్నట్టుండి కనుమూస్తూ ఉంటారు. గుండెపోటుతో ఇక లేరు అనే వార్తను మనం ప్రతిరోజు చూస్తూ ఉంటాం. మనం ప్రతిసారి కూడా ఈ డిసెంబర్ జనవరి వచ్చిందంటే అట్లా ప్రాబ్లమ్స్ అయితే మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇలా ఎందుకు చలికాలంలో ఇట్లా ప్రముఖుల మరణాలు కానీ, పెద్దవాళ్ళు చనిపోవడం కానీ ఎందుకు జరుగుతుంది? ఇది కేవలం యాదృచ్ఛికమా, లేకపోతే ఈ వర్ష విషాదాల వెనుక మనకు తెలియనటువంటి ఏదైనా మిస్టరీ ఉందా? అంటే డిసెంబర్ జనవరి డేంజర్ మంత్స్ అని ఎందుకు అంటున్నారు? అసలు నిజానికి ఇది మిస్టరీ కాదు, దీని వెనక ఉన్నటువంటి ఒక షాకింగ్ సైన్స్ ఉంది. దీని వెనక అసలు ఈ చలికాలంలో మనకు గుండెపోటు ద్వారా పొంచి ఉన్నటువంటి ప్రమాదం ఏంటి, దాని వెనక ఉన్నటువంటి సైంటిఫిక్ కారణాలు ఏంటి, రీజన్స్ ఏంటి అన్నది నేను ఈ వీడియోలో వివరంగా చెప్తాను. దయచేసి మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఒకరిద్దరు మరణిస్తే యాదృచ్ఛికం అనుకోవచ్చు, కానీ ప్రతి ఏటా ప్రతి చోట కూడా ప్రతి సీజన్లో కూడా గుండెపోటు మరణాల సంఖ్య అనేది ఈ టైంలో పెరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా ఇదేదో ఆలోచించాల్సిన విషయమే ఇది మన ఊహ కాదు, లెక్కలు చెబుతున్నటువంటి నిజం ఇది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ లాంటి సంస్థలు కూడా ఈ విషయాన్ని నిర్ధారించాయి. ఏడాదిలో మిగతా రోజులతో పోలిస్తే ఈ క్రిస్మస్ పండుగ రోజుల్లో, న్యూ ఇయర్ పండుగ రోజుల్లోనే, మొదటి రోజుల్లోనే, కొత్త ఏడాది మొదటి రోజున కానీ ఇలా గుండెపోటు మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటుందట అమెరికాలో కూడా. ఎప్పటి నుంచో చెప్తున్నారు. స్వీడన్లో కూడా కొన్నాళ్లుగా జరిపినటువంటి ఒక పెద్ద స్టడీలో వాతావరణం చల్లగా ఉన్నప్పుడు గుండెపోట్ల ప్రమాదం అనేది బాగా పెరుగుతుందని చెప్పేసి వాళ్ళు లెక్కలు తెచ్చారు. ఈ లెక్కలు కేవలం విదేశాలకే పరిమితం కాలేదు, మన దేశంలో కూడా, మన చుట్టూ కూడా జరుగుతూనే ఉన్నాయి. మనకు తెలుసు ఆ విషయం. తెలుగు ఇండస్ట్రీలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఎంతోమంది ప్రముఖులు ఈ చలికాలంలోనే గుండె జబ్బులు బారిన పడి మనకి దూరమైన సందర్భాలు ఉన్నాయి. దీన్ని ఏదో దురదృష్టమనో విధిరాతనో అని చెప్పి మనం పక్కన పడేయకుండా సైంటిస్టులు కానీ, కార్డియాలజిస్టులు కానీ దీని వెనుక ఖచ్చితమైనటువంటి సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు. వాతావరణంలో వచ్చేటువంటి మార్పులు మన శరీరం మీద, ముఖ్యంగా మన గుండె మీద ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి అనేది వాళ్ళు వివరించి చెప్తున్నారు. ఇంతకీ ఆ చలికి గుండెపోటుకి ఉన్న లింక్ ఏంటి, ఆ సైన్స్ ఏంటి అన్నది నేను చెప్తాను. చలికాలంలో హార్ట్ అటాక్స్ పెరగడానికి ఒకే కారణం అంటూ లేదు, చాలా ఉంటాయి దీంట్లో. బయట వాతావరణం చల్లబడగానే మన శరీరం వెచ్చదనాన్ని కోల్పోకుండా ఉండటానికి కొన్ని మార్పులు అనేవి చేసుకుంటూ ఉంటుంది. కానీ ఈ మార్పులే ఒక్కోసారి గుండెకు పెద్ద భారంగా మారుతాయి అన్నమాట. అందులో ఫస్ట్ ఏంటంటే రక్తనాళాలు బిగుసుకుపోవటం. చలి తగలగానే ఏమవుతుందంటే మన శరీరంలో ఉన్నటువంటి వేడిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అందుకోసం ఏమవుతుందంటే చర్మానికి, వేళ్లకు వెళ్ళేటువంటి ఆ రక్త కణాలు ముడుచుకునేలాగా చేస్తుందట. దీనివల్ల ఏంటంటే ఆ భాగాలకి బ్లడ్ సప్లై తగ్గిపోయి అది గుండె, మెదడు వంటి ముఖ్యమైన అవయవాలకి ఎక్కువ రక్తం వెళ్ళిపోతుందట. అప్పుడు ఆ సమస్య అనేది ఇక్కడ మొదలవుతుంది అనమాట. రక్తనాళాలు సన్నబడడంతో రక్తాన్ని పంపు చేయడానికి గుండె చాలా ఎక్కువగా కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది డైరెక్ట్గా బ్లడ్ ప్రెషర్, బీపీ పెరగడానికి కారణమవుతుంది. ఇప్పటికే బీపీ, గుండె సమస్యలు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ అదనపు భారం కష్టమవుతుంది కాబట్టి ప్రమాదకరంగా మారి హార్ట్ అటాక్ వస్తుంది అనమాట. ఇక రెండోది ఏంటంటే రక్తం చిక్కగా మారడం. చలికాలం మన రక్తము చిక్కబడుతుంది. ఫైబ్రోనోజిన్ అనే లాంటి రక్తాన్ని గడ్డగట్టించేటువంటి ప్రోటీన్ల స్థాయి దీంట్లో పెరిగిపోతుంది అనమాట. దీనికి తోడు చలిలో మనకి పెద్దగా దాహం కూడా వేయదు, మనం పెద్దగా నీళ్లు తాగము. దాంతో నీళ్లు తక్కువ తాగుతాము, డీహైడ్రేషన్కి దారితీసి రక్తాన్ని మరింత చిక్కగా చేస్తుందట ఇది. ఇలా చిక్కబడినటువంటి రక్తం ఈజీగా గడ్డగట్టే బ్లడ్ క్లాట్స్ ఏర్పడే ప్రమాదం ఏర్పడుతుంది. ఈ రక్తం గడ్డలు ఏమవుతాయంటే గుండెకు రక్తాన్ని తీసుకెళ్లేటువంటి నాళాల్లో అడ్డుపడతాయి. అడ్డుపడినప్పుడు అది హార్ట్ అటాక్కి దారితీస్తుంది. ఇక మూడవది హార్మోన్ల ప్రభావం కూడా ఉంటుంది. చలికాలంలో ఏంటంటే ఉదయం పూట మన శరీరంలో కార్డిసాల్ కానీ, అడ్రెనలిన్ కానీ ఇలాంటి స్ట్రెస్ హార్మోన్లు ఎక్కువగా రిలీజ్ అవుతాయట. ఈ హార్మోన్లు హార్ట్ బీట్ రేట్ని పెంచుతాయి, బ్లడ్ ప్రెషర్ని కూడా పెంచుతాయి. అందుకే చాలా వరకు గుండెపోట్లు ఏంటంటే మనకి తెల్లవారుజామున 4 నుంచి 10 గంటల వరకు ఈ మధ్యలోనే టైంలోనే ఎక్కువగా వస్తాయని చెప్పి పరిశోధకులు చెప్తుంటారు. మా గురుగారు రఘు గురూజీ గారు చెప్పింది ఒక దీంట్లో చెప్పినప్పుడు నాకు గుర్తుకొచ్చింది. రఘు గురూజీ గారు ఏం చెప్పారంటే మనం లేచినమ్మంటే 4 o'clock 5 o'clock దీనికి లేచినప్పుడు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు చాలామంది బాత్రూంలో చనిపోయిన సందర్భాలు ఉంటాయి. అందుకని మనం లేచినమ్మంటే టబుక్కను లేచి వెళ్ళిపోకూడదట. కొద్దిసేపు కూర్చొని కాళ్ళని భూమి మీద కానించి కాసేపు కూర్చోవాలట. ఎందుకంటే అప్పటిదాకా మనం ఫ్లాట్గా పడుకొని ఉంటాం కదా, అందువల్ల మనం ఒక్కసారి లేచి కూర్చొని
మనం కొంచెం ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు కూర్చున్న తర్వాత అప్పుడు మాత్రమే బాత్రూమ్కి వెళ్ళాలి. లేకపోతే ఏమవుతుందంటే అట్లా పడుకున్న వాళ్ళు ఒక్కసారి లేచి దాంట్లోకి వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే అక్కడ మన పరిస్థితి తేడా వచ్చేసి హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది అనమాట. అయితే మీరు చాలామంది మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఆయన 10 రోజుల ఫ్రీ ప్రోగ్రామ్ చెబుతుంటారు యోగాకు సంబంధించి, కానీ మైండ్ దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి చెప్తుంటారు. ఆ లింక్ నేను దీంట్లో పెడతాను, మీరు అడిగితే పెడతాను. ప్లస్ కింద కామెంట్లో తెలియజేస్తే నేను కంపల్సరీగా రఘు గురించి పెడతాను, మీరు అందరూ ఫాలో అవ్వండి దయచేసి. ఏంటంటే ఇతరమైనటువంటి కారణాలు ఏంటంటే ఇన్ఫెక్షన్లో చలికాలంలో ఏంటంటే ఫ్లూ ఉంటుంది, జలుబు ఉంటుంది, న్యూమోనియా ఇలాంటి ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి. ఈ ఇన్ఫెక్షన్లు శరీరంలో ఉన్నటువంటి వాపుని పెంచి అంటే ఇన్ఫ్లమేషన్ పెంచేసి గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయట, ప్రేరేపిస్తాయట. ఇక వ్యాయామం తగ్గడం, ఇది ఒక చలికి భయపడి ఏంటంటే చాలామంది వాకింగ్ మానేస్తారు, వ్యాయామం ఇంట్లో ఎక్సర్సైజ్లు కూడా చేసుకోరు. శారీరక శ్రమ లేకపోవడం వల్ల కూడా బరువు పెరిగిపోతుంటారు, కొలెస్ట్రాల్ పెరిగి గుండె ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది అనమాట. ఇక విటమిన్ డి లోపం కూడా ఈ కారణం, ఇంకొక కారణం. ఈ చలికాలంలో ఏంటంటే విటమిన్ డి లోపం, ఎండ ఎక్కువగా తగలటం తక్కువ తగులుతుంది కదా, మనం బయటికి వెళ్ళాం కదా సరిగ్గా ఆ టైంకి, అందువల్ల చాలామంది తక్కువ తగలటం వల్ల చాలామందిలో విటమిన్ డి లోపం వస్తుందట. విటమిన్ డి లోపానికి గుండె జబ్బులకి సంబంధం ఉందని కూడా కొన్ని స్టడీస్ అయితే చెప్తున్నాయి అనమాట. ఇక ఎవరికి ప్రమాదం ఎక్కువ అంటే చలి ప్రభావం అనేది అందరి మీద ఒకేలాగా ఉండదండి. కొందరిలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉండొచ్చు, లేకపోతే మామూలుగా లేకపోవచ్చు కూడా. అయితే హై రిస్క్లో ఎవరెవరు ఉంటారనేది నేను చెప్తాను. గుండెపోటుకి హై రిస్క్లో ఉండేవాళ్ళు ఫస్ట్ 45 years దాటిన వాళ్ళందరూ. రెండోది హై బ్లడ్ ప్రెషర్, అధిక రక్తపోటు ఉన్న వాళ్ళకి ప్రమాదము. ఇంకోటి డయాబెటీస్, షుగర్ ఉన్న వాళ్ళకి ప్రమాదము. అలాగే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటే అది కూడా ప్రమాదమే. ఇప్పటికే గుండె ఆపరేషన్లు జరిగి స్టంట్లు వేయించుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి, అతిగా సిగరెట్లు మద్యం తాగే వాళ్ళకి కూడా ఇబ్బందే. ఇక కుటుంబంలో ఎవరికైనా గుండె జబ్బులు ఉన్న చరిత్ర హిస్టరీ ఉంటే అది కూడా ఒక కారణం అనమాట. గుండెపోటు లక్షణాలని అస్సలు లైట్ తీసుకోవద్దండి. హార్ట్ అటాక్ లక్షణాలు మన సినిమాలో చూసినట్టుగా ఇట్లా గుండె పట్టుకొని టక్కన పడిపోవటం అనేది ఉండదు, ఛాతి పట్టుకొని కింద పడిపోవటం అట్లా ఉండదు అనమాట. చాలాసార్లు ఆ లక్షణాలు అనేవి చాలా మామూలుగా మన తప్పుదోవ పట్టించేలాగా కూడా ఉంటాయట. గ్యాస్ అజీర్తి అనుకొని మనం సర్ది పెట్టుకుంటాము, అది కూడా ఆ ప్రమాదం ఎక్కువ అనమాట. ఇక ఛాతిలో నొప్పి అసౌకర్యంగా ఉండటము, అంటే ఛాతిలో ఏదో మధ్యలో ఏదో బరువు పెట్టినట్టుగా, గట్టిగా నొక్కినట్టుగా, లేదా మంటగా అనిపించడం. ఈ నొప్పి కొన్ని నిమిషాల కంటే ఎక్కువసేపు ఉంటుంది. ఏదో కొన్ని నిమిషాలు వచ్చిపోతే అది గ్యాస్ అనుకోవచ్చు, కానీ ఇది చేతులకి, వీపుకి, మెడకు, దవడకు కూడా పాగుతుంది అనమాట. ఇక ఆయాసం, ఛాతి నొప్పితో కానీ నొప్పి లేకుండా కానీ ఉన్నట్టుండి ఊపిరి ఆడకపోవటము, ఇక చల్లని చెమటలు పట్టడం, కళ్ళు తిరగడము, ఎలాంటి శ్రమ చేయకపోయినా సరే సడన్గా ఒళ్ళంతా చల్లని చెమటలు పట్టేయడము, వాంతి అవుతున్నట్టు అనిపించడము, లేదా కళ్ళు తిరగడము, ఇట్లాంటివన్నీ లక్షణాలు గుండెపోటు లక్షణాలే. తీవ్రమైనటువంటి అలసట కూడా, ఏ కారణం లేకుండా ఉన్న పళంగా నీరసించిపోతుంటాము. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి కూడా ఒక ముఖ్యమైనటువంటి లక్షణం అనమాట. ఈ లక్షణాలు ఏది కనిపించినా సరే గ్యాస్ అనుకుంటా అని లైట్ తీసుకోకుండా వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం అనేది ఉత్తమం, ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఇక మన గుండెని మనం ఎలా కాపాడుకోవాలంటే ఈ ప్రమాదాల గురించి మనం విని ఏదో భయపడటం కాదు, మిమ్మల్ని భయపెట్టడానికో చెప్పడానికో కాదు, కానీ కొన్ని సింపుల్ జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం మీరు చలికాలంలో మన గుండెని మనం పదిలంగా ఉంచుకోవచ్చు అనమాట. అందులో ఏంటంటే నెంబర్ 1 ఏంటంటే వెచ్చగా ఉండండి. ఇది అన్నింటికంటే ముఖ్యము. బయటికి వెళ్ళేటప్పుడు స్వెట్టరు, మఫ్లరు, సాక్సు ఇట్లాంటివన్నీ తప్పకుండా వేసుకోండి. చాలా చెవులు, తర్వాత తల కానీ, చెవులు కానీ, చేతులు కానీ, పాదాలు కానీ చలికి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోండి. మరీ చలి ఎక్కువగా ఉన్నప్పుడు ముఖ్యంగా తెల్లవారుజామున బయటికి వెళ్ళకపోవడమే ముఖ్యమన్నమాట. ఇంట్లో ఇళ్ళల్లో బాగా చలితో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఒక ఫ్యాన్ ఉంటుందండి, చిన్న ఫ్యాను, టేబుల్ ఫ్యాన్ లాగా ఉంటుంది. ఆ టేబుల్ ఫ్యాన్ నుంచి వేడిగారు వస్తుంది, అలాంటిది ఒకటి ఉంది. బ్లాంకెట్లు కూడా ఉన్నాయి. ఆ బ్లాంకెట్లు ఏంటంటే బ్లాంకెట్ వేసుకుంటే వెచ్చగా ఉంటుంది అనమాట. అట్లా ముసలి వాళ్ళు కానీ మన అందరికీ చలి బాగా వస్తుంది. హైదరాబాద్లో అయితే నాకైతే చలి బాగానే అనిపిస్తుంది. అలాంటి దానికి సంబంధించిన నేను లింకులు పెడతాను కింద వీడియోలో, డిస్క్రిప్షన్లో. అవి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోండి, అమెజాన్లో ఉంటాయి అవి. వ్యాయామం అనేది చాలా జాగ్రత్త. చలికాలంలో వ్యాయామం ఆపేయద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా. దాన్ని ఒక కాస్త పద్ధతి మార్చండి. దానికి తెల్లవారుజామున చలిలో బయట నేను ఎప్పుడు 4ంటికి పోతా 5ంటికి పోతాను కాకుండా, అట్లా ఎక్సర్సైజ్ చేస్తాను కాకుండా, ఎండ వచ్చిన తర్వాత కాస్త వెచ్చబడ్డాక నడవడం అనేది, లేదంటే ఇంట్లోనే యోగా కానీ లేదంటే స్ట్రెచ్చింగ్ లాంటివి కానీ చేయండి కంపల్సరీగా. వ్యాయామం మొదలుపెట్టే ముందు ఖచ్చితంగా వామప్ అనేది ఉండాలన్నమాట. వామప్ లేకుండా డైరెక్ట్ వ్యాయామం చేయొద్దు. ఇక థర్డ్ వన్ ఏంటంటే ఆహారము, నీళ్లు. గోరువెచ్చటి నీళ్లు తాగాలి, సూప్లు ఎక్కువగా తాగండి. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచడమే కాకుండా రక్తం చిక్కబడకుండా కూడా కాపాడుతుంది అనమాట. ఉప్పు, నెయ్యి, కొవ్వు పదార్థాలు బాగా తగ్గించండి. తాజా పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తినండి. ఇక ఫోర్త్ వన్ ఏంటంటే హెల్త్ చెకప్స్ చేయించుకోవాలండి. బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు ఏంటంటే చలికాలంలో డాక్టర్ని కలిసి మందుల డోస్ ఏమైనా మార్చాలని చెప్పేసి
అడగటం మంచిది. వాళ్ళు కూడా చెప్తుంటారు డాక్టర్ గారు పోగానే వాకింగ్ చేయాలండి, టైం ఎండ వచ్చిన తర్వాతనే చేయండి అని చెప్పి సలహా ఇస్తుంటారు. వీలైతే చలికాలం మొదలవకముందే ఒకసారి బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఇట్లాంటి టెస్టులన్నీ చేయించుకోండి, సరిపోతుంది. ఇక 5th వన్ ఏంటంటే చెడు అలవాట్లకి గుడ్ బై చెప్పాల్సిందేనండి. చలికాలంలో ఈ సిగరెట్లు తాగడం వల్ల ఏమవుతుందంటే రక్తంలో నాళాలు త్వరగా దెబ్బతింటాయి. చలికాలంలో ఇది మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఆల్కహాల్ కూడా మితంగానే తీసుకోవాలి. ఈ కాలంలో వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. చలి ఎక్కువ ఉందని చెప్పేసి ఆల్కహాల్ తాగేవాడు ఉంటారు, చలి ఎక్కువ ఉందని చెప్పి సిగరెట్లు తాగేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అలా చేయొద్దండి. చూసారు కదా, డిసెంబరు, జనవరి నెలల్లో ప్రముఖుల మరణాలు వెనుకున్నది ఏదో మిస్టరీ కాదు, పక్కా సైన్సు. చలికాలంలో మన గుండె మీద అదనపు భారాన్ని వేస్తుంది అనేది నిజమది. కానీ సరైనటువంటి అవగాహన కానీ చిన్నపాటి జాగ్రత్తలు కానీ తీసుకుంటే మనం ఈ ప్రమాదం నుంచి ఈజీగా బయటపడవచ్చు. ఇది కేవలం సెలబ్రిటీల విషయం కాదు, మనందరి ఆరోగ్యాలకి సంబంధించినటువంటి విషయము. ఈ వీడియోలో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మీకు ఉపయోగపడినాయని చెప్పేసి నేను అయితే అనుకుంటున్నాను. ఈ ముఖ్యమైనటువంటి సమాచారాన్ని దయచేసి మీ ఫ్రెండ్స్తో, మీ కుటుంబ సభ్యులు, ఇతర సోషల్ మీడియా గ్రూపులలో కూడా పంచుకోండి. కావాల్సిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మీరు చేసేటువంటి ఒక చిన్న షేరు ఎంతోమంది ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ఒక్కసారి ఒక చిన్న లైక్ బటన్ ఇవ్వండి ఖచ్చితంగా. ఇలాంటి మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా వస్తుంటాయి న్యూస్ ఇవి. జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ.